బీజేపీలో భారత రాష్ట్ర సమితి విలీనం కోసం ప్రయత్నాలు జరిగాయంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. తాము ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నంతకాలం భారత రాష్ట్ర సమితి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎరువుల కోసం యుద్దం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మరోసారి సీఎం అయితే మన కష్టాలు తీరిపోతాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నువ్వు ఇస్తానన్న బోనస్ ఎగ్గొట్టినందుక, యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబెడుతున్నందుక, లేకపోతే 15,000 ఇస్తా అని చెప్పి కటింగులు పెట్టి 12,000 ఇచ్చి దానికే పోజులు కొడుతున్నందుక దేనికి చేసుకోవాలి సంబరము? పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి ఎగిరి తన్నే దున్నపోతుని తెచ్చుకుంటే మన తన్నకుండా ఊకుంటుందా? దాని బుద్ధి మారుతుందా? దున్నపోతుంది. ఇలా ఈ ప్రభుత్వానికి ఎవ్వాలంటే కూడా పట్టి లేదు. మాటలు మస్తుగిచ్చారు. మా బలహీన వర్గాల సోదరులకు, బీసీ సోదరులకు ఓయిగా శపవశంగానని మాటలు ఇచ్చారు. ఏమేం చెప్పారు? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని విడుదల చేసిండ్రు. అంటే సముద్ర తీరం లేని రాష్ట్రాలలో నెంబర్ 1 రాష్ట్రం చేపల ఉత్పత్తిలో అని చెప్పి తెలంగాణకు ఆ స్థాయి తెస్తే దానికంటే ఎక్కువ చేస్తాం, దాని తాత చేస్తాం మేము. మాకు తెలియదా? మేము కాంగ్రెస్ వాళ్ళం, మా పార్టీ భూమి పుట్టినప్పుడు పుట్టింది, మాకు తెలివి లేదా, మేము నడుపుతాం అని చెప్పి నరికిండ్రు. ఇలా కనీసం చేప పిల్లలు ఏస్టోడు లేడు, అడిగినోడు లేడు, టెండర్ ఎప్పుడైతుందో తెలియదు, ఏమైతుందో తెలియదు. వాడన్న చేప పిల్లలు వస్తాడా లేకపోతే రాళ్ళెత్తాడా చెరువులా ఎవరికి ఎరకలేదు. అటువంటి పరిస్థితి ఇలా చేప పిల్లలది. పోయి సంబరాలు చేసుకోపోయి అందరు. ఏమిటికి సంబరం? నువ్వు ఇస్తానన్న బోనస్ ఎగ్గొట్టినందుక, యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబెడుతున్నందుక, లేకపోతే 15,000 ఇస్తా అని చెప్పి కటింగులు పెట్టి 12,000 ఇచ్చి దానికే పోజులు కొడుతున్నందుక దేనికి చేసుకోవాలి సంబరము? పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి ఎగిరి తన్నే దున్నపోతుని తెచ్చుకుంటే మన తన్నకుండా ఊకుంటుందా? దాని బుద్ధి మారుతుందా? దున్నపోతుంది. ఇలా ఈ ప్రభుత్వానికి ఎవ్వాలంటే కూడా పట్టి లేదు. మాటలు మస్తుగిచ్చారు. మా బలహీన వర్గాల సోదరులకు, బీసీ సోదరులకు ఓయిగా